రష్యాను దారికి తెచ్చుకునే విషయంలో విఫలమవుతూ భారత్ మీద ఆంక్షలు పెట్టినా ఏమీ చేయలేకపోతున్న అమెరికా పిల్లి మొగ్గలకు ధీటుగా రష్యా మరో ప్రకటన చేసింది. రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు పెట్టిన అమెరికా ఈగోని సాటిస్ఫై చేసే క్రమంలో కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు ప్రకటించగా అది జరిగిన కొన్ని గంటల్లోనే రష్యా కొత్త ప్రకటన చేయడం విశేషం. భారత్కు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ సరఫరాల్ని పెంచుతున్నట్టు రష్యా ప్రకటించింది. ఆ దేశ ఎనర్జీ మంత్రి సెర్గెయ్ సివిల్యో ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం మాత్రమే గాక భవిష్యత్తులో ఏర్పాటయ్యే ప్రాజెక్టుల నుంచి కూడా భారత్కు ఎల్ఎన్జీ అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అనౌన్స్ చేశారు. రష్యా తాజా ప్రకటనతో భారత్ 2030 నాటికి తన ఎనర్జీ మిక్స్ లో 15% గ్యాస్ ని చేర్చుకునే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సాధారణ స్నేహం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. 2025లో రష్యా భారత్కు ఏటా సుమారు 3 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేస్తోంది. 2030 నాటికి గ్యాస్ డిమాండ్ 60% పెరుగుతున్న ధర్మిలా 15% ఎనర్జీ మిక్స్ తో పర్యావరణానికి అనుకూలంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు భారత్ ఎల్ఎన్జీ డిమాండ్ లో 50% ఖతార్, అమెరికా నుంచి వస్తోంది. కానీ రష్యా నుంచి ధరలు తక్కువగా ఉండడంతో ఇది భారత్కు ఆకర్షణీయంగా మారింది. మరోవైపు ఇతర రంగాల్లో కూడా రష్యా 2035 నాటికి భారత్కు కోల్ ఎగుమతుల్ని 40 బిలియన్ టన్నులకు పెంచాలని ప్లాన్ చేస్తోంది.